హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మనబడి. దిస్ ఇస్ రవి. సో ఈ వీడియో వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ మీకు ఈ వీడియో ద్వారా మేము అందిస్తున్నాం స్టూడెంట్స్. మెయిన్గా మీరు మెథడ్ మీద డిపెండ్ అవ్వండి. సమ్స్ వస్తాయి, సమ్స్ ఒకవేళ అటు ఇటు అయినా మెథడ్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. తక్కువ చదువుకుని ఎక్కువ మార్క్స్ రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఛానల్ ఎంతో కష్టపడి ఈ యొక్క ప్రయత్నం చేస్తుంది. సో సపోర్ట్ చేయండి, మీరు లైక్స్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మిగతా సబ్జెక్ట్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. వీళ్ళకి వెళ్దాం. మ్యాథ్స్ 1A VSA క్యూస్ మనం చెప్తున్నాము. మనం 4 క్వశ్చన్స్ ఇచ్చాం స్టూడెంట్స్. దీంట్లో ఒక మోడల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అంటే 4 క్వశ్చన్స్ మీకు ఇచ్చాము. ఈ 4 మోడల్స్లో నుంచి ఏదైనా ఒక మోడల్ ఎగ్జామ్కి రావచ్చని మనం చాలా కష్టపడి ప్రిపరేషన్స్ చేశాము. VSA క్యూస్ అనేవి ఎక్స్పెక్ట్ చేయలేము, అన్నీ వెరీ షార్ట్స్ చేయాల్సినవే. కానీ అన్నీ చేయలేకపోతాం కాబట్టి కొన్ని అయినా చేసుకుని ఎక్కువ మార్క్స్ సాధించవచ్చు అనే ఉద్దేశంతో మనం ఇది ఇచ్చాము. సో ఇప్పుడు సింపుల్గా ఏంటి అంటే ఒక చాప్టర్ నుంచి 4 క్వశ్చన్స్ ఇచ్చాము, దాంట్లో నుంచి ఒక మెథడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగా మీకు 40 క్వశ్చన్స్ ఇచ్చాము. ఈ 40 క్వశ్చన్స్ చేసుకుంటే ఎగ్జామ్లో అట్లీస్ట్ 6 క్వశ్చన్స్ చేయగలుగుతారు. ఇంకా మీరు స్మార్ట్గా తెలివిగా మీరు ఇంకా అటెండ్ చేయొచ్చు. అండ్ అదే కాకుండా మీకు కాలేజీలో కానీ మీకు వచ్చిన క్వశ్చన్స్ చేయండి, మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. ఓకే, సో మనం ఇచ్చిన ఫంక్షన్స్లో ఆ 4 క్వశ్చన్స్ ఏంటి? సో చూడండి, ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ఫంక్షన్ ఇచ్చాము, డొమైన్ బేస్ మీద ఇచ్చాము. నెక్స్ట్ చూడండి ఇలాంటి క్వశ్చన్, సో g ఆఫ్ x అండ్ f ఆఫ్ gx ఇచ్చాము స్టూడెంట్స్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, మనం ఏ వాల్యూస్ మెన్షన్ చేసాము, ఏ మ్యాప్స్ టు బి అంటున్నాము, సర్జంక్షన్ ఈజ్ సర్జంక్షన్ చెప్తున్నాము. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఫైండ్ బి వాల్యూ. ఓకే, కానీ ఇచ్చింది ఇలాగా కాస్ ఎక్స్లో మనం ఎక్స్ వాల్యూస్ వేసుకుంటూ మనం బి వాల్యూ కనుక్కోవాలి. సో చాలా సింపుల్ క్వశ్చన్. సో ఇంకోటి ఇలాంటి మోడలే ఇచ్చాము చూడండి కింద, సేమ్ అదే సర్జంక్షన్ కాకపోతే ఇప్పుడు ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్ బదులు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఒక ఈక్వేషన్ ఇచ్చాము, ఫైండ్ ద బి వాల్యూ. సింపుల్, చాలా సింపుల్, ఏం లేదు. ఈ ఏ వాల్యూ ఏముంది, ఫస్ట్ -2 ఉంది కదా, అది ఈఎక్స్లో వేసుకుంటే ఒక వాల్యూ వస్తుంది, అదే బి వాల్యూ. నెక్స్ట్ ఈ -1 తీసుకెళ్ళి ఈ ఎక్స్లో వేసుకోండి, మీకు ఒక వాల్యూ వస్తుంది, అదే నెక్స్ట్ ఇంకో బి వాల్యూ. నెక్స్ట్ 0 తీసుకెళ్ళి ఈ ఎక్స్లో వేసుకోండి, మీకు ఒక వాల్యూ వస్తుంది, అది బి వాల్యూ. ఇలా బి వాల్యూస్ వస్తాయి. ఏ వాల్యూస్ మీరు ఎన్ని వేసుకుంటే అన్ని బి వాల్యూస్ వస్తాయి. సో ఇలా వేసుకోవచ్చు, చాలా చాలా సింపుల్ సమ్. 4th సమ్ ఎలా ఇచ్చింది చూడండి. సో ఎఫ్ ఆఫ్ ఫోర్త్ సమ్ ఎలా ఇచ్చాను చూడండి. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి మనకి పాయింట్స్ రూపంలో ఇచ్చాము. ఓకే, మనం ఏం కనుక్కోమంటున్నాం అంటే 2f 2 + f f² √f కనుక్కోమంటున్నాం. చాలా చాలా సింపుల్ సమ్స్ ఇవి. 4 క్వశ్చన్స్ ఇచ్చాము. నెక్స్ట్ ఈ 4 క్వశ్చన్స్లో నుంచి మనము ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాప్టర్ వచ్చేసి మ్యాట్రిసెస్. మనకి చూడండి ఇక్కడ ఏ మ్యాట్రిసెస్ మెన్షన్ చేసాము, ఫైండ్ ద కే వాల్యూ. ఇక్కడ ఉన్న కే వాల్యూ కనుక్కోవాలి, చాలా సింపుల్. ఓకే, నెక్స్ట్ ర్యాంక్ కనుక్కోవాలి, ఫైండ్ ద ర్యాంక్. మనం ఆల్రెడీ ఈ వీడియోస్ చేసాము, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాం స్టూడెంట్స్, చూడండి ఈ సమ్ సంబంధించి. ఓకే, ఇంకా కొన్ని సమ్స్ మిస్ అవుతే చేస్తాం స్టూడెంట్స్. ప్రజెంట్ కొన్ని చాప్టర్స్ ఫినిష్ చేసాం, అవి చూడండి. ఓకే, ఫైండ్ ద ర్యాంక్ కనుక్కోమని చెప్పాము. ఇలా మీకు 2 మ్యాట్రిక్స్ ఇచ్చాము, ఏదో ఒక మ్యాట్రిక్స్ ఎగ్జామ్కి రావచ్చు. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద ట్రేస్ ఆఫ్ మ్యాట్రిసెస్. మనం ర్యాంక్ కనుక్కోవాలి, డెట్ ఫైండ్ అవుట్ చేస్తే మన ర్యాంక్ వస్తుంది. ఓకే, ట్రేస్ ఎలా కనుక్కోవాలంటే డయాగ్నల్గా ఉన్న వాల్యూస్ మనం యాడ్ చేయాలి. ఓకే, అది ట్రేస్. సో నెక్స్ట్ ఫైండ్ ద ట్రేస్. చాలా చాలా సింపుల్ సమ్ ఇది. ట్రేస్ కనుక్కోమన్నాడు. అండ్ ఫైండ్ ద XYZ. ట్రేస్ అంటే మనం డయాగ్నల్గా మనం వాల్యూస్ యాడ్ చేస్తాం, ట్రేస్ వస్తుంది కదా, దాని త్రూ మనం ఈ సమ్ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి 8th క్వశ్చన్ వచ్చేసి మనకి చూడండి, ఇచ్చిన మ్యాట్రిసెస్ ఏవుతుందో మనకి ఏ డెట్ వాల్యూ ఇచ్చేసాడు, ఫైండ్ ఎక్స్ కనుక్కోమన్నాడు. అంటే మనం డెట్ వాల్యూ వేసుకోవాలి, డెట్ కనుక్కోవాలి. ఆ డెట్ వాల్యూ ఇచ్చాడు, దాంతో మనం ఎక్స్ ఈజీగా కనుక్కోవచ్చు. ఇది ఈ 4లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. మ్యాట్రిసెస్ చాప్టర్లో నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మీకు ఇంకొక 4 క్వశ్చన్స్ ఇచ్చాం స్టూడెంట్స్. అవి ఏంటి అంటే ఇవి చూడండి. 9th క్వశ్చన్ చూడండి,
ఇలా మనకి ఇచ్చాడు. ఇది మనం ప్రూవ్ చేయాలి. షో దట్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఇజ్ ఈక్వల్స్ టు ఐ అని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేస్తే మనకి సమ్ అయితే అయిపోతుంది. ఓకే. 10th క్వశ్చన్, ఫైండ్ ద ఎక్స్ వాల్యూ. మనకి ఏ మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్ ఇచ్చి ఈక్వేషన్ లాంటిది ఒకటి ఇచ్చి మనకి ఎక్స్ కనుక్కోమంటున్నాడు. ఏంటి? ఫైండ్ ద ఎక్స్. ఓకే, అది 10th క్వశ్చన్. అండ్ 11th క్వశ్చన్ చూసుకుంటే ఎక్స్ వై జెడ్ అండ్ ఏ వాల్యూస్ కనుక్కోవాలి. సో ఇది కూడా చాలా చాలా సింపుల్ సమ్. నెక్స్ట్, సో డిఫైన్స్ సిమెట్రిక్. ఇది డెఫినేషన్స్. ఈ డెఫినేషన్స్ చదువుకుంటే ఎగ్జామ్కి ఏదో ఒక డెఫినేషన్ రావచ్చు స్టూడెంట్స్. అండ్ గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ 3x3 మ్యాట్రిసెస్. ఇది 2x2 మ్యాట్రిసెస్. 3x3 మ్యాట్రిసెస్ అంటే మీకు తెలిసిందే, 3 ఉంటాయి అలాగా. 1 1 1 1 1 1 1 1 1. ఇది 3x3 మ్యాట్రిసెస్. ఓకే, సో ఈ 4 క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ 4 క్వశ్చన్స్ చూద్దామా. సో 13th నుంచి 16th వరకు ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేద్దాం అనుకుందాము. దీంట్లో ఫైండ్ ది వెక్టర్ ఆఫ్ ఓడి కనుక్కోవాలి. ఓఏ, ఏబి అండ్ బీసీ అండ్ సిడి ఇచ్చాడు, ఈక్వేషన్ ఇచ్చాడు. మనం ఓడి కనుక్కోవాలి. ఇదొక క్వశ్చన్. నెక్స్ట్ ఇక చూడండి, 14th అండ్ 15th రెండు సేమ్ మెథడ్స్. ఇచ్చిన 2 ఈక్వేషన్స్ కొలీనియరే. ఈ 2 ఈక్వేషన్స్ కొలీనియరే, ఈ 2 ఈక్వేషన్స్ కొలీనియరే. కనుక్కోవాల్సింది ఏంటంటే మన ఇక్కడ చూడండి, ఎన్ కనుక్కోవాలంటున్నాడు, ఇక్కడ ఏమో ల్యాండా మ్యూ కనుక్కోమంటున్నాడు. సో 2 క్వశ్చన్స్ సేమ్ సిమిలర్ మెథడ్స్లోకి వస్తాయి, గమనించండి. ఓకే. అండ్ 16th క్వశ్చన్ చూసుకుంటే మనకి చూడండి, ఫైండ్ ద వెక్టార్ ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. మనకి 3 పాయింట్స్ అయితే ఇచ్చాడు స్టూడెంట్స్, గమనించండి. 3 పాయింట్స్ ఇచ్చి వెక్టార్ ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. 17th క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద వెక్టార్ ఈక్వేషన్. పైన మనకేమో పాయింట్స్ రూపంలో ఇచ్చాడు, కింద ఏమో ఈక్వేషన్స్ రూపంలో ఇచ్చాడు స్టూడెంట్స్, గమనించండి. సో పాయింట్ రూపంలో ఉంటే ఎలా చేయాలి, ఈక్వేషన్ ఉంటే ఎలా చేయాలో ఒక్కసారి మీరు గమనించి చేయండి స్టూడెంట్స్. ఓకే. 18th క్వశ్చన్ చూస్తే, ఇఫ్ ద పొజిషన్ వెక్టర్ ఆఫ్ ద పాయింట్ ఏబిసి. సో మనకి ఇచ్చిన ఈ 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు రెస్పెక్టివ్లీ. ఇది ఏ ఈక్వేషన్, ఇది బి ఈక్వేషన్, సి ఈక్వేషన్. మనకి ఏం కనుక్కోమంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ల్యాండా కనుక్కోమంటున్నాడు. కండిషన్ ఇది ఇచ్చాడు. ఓకే. అండ్ 19th క్వశ్చన్ చూస్తే మనం ఈక్వేషన్ కనుక్కోవాలి, వెక్టర్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఫైండ్ ద వెక్టార్ ఈక్వేషన్ కనుక్కోవాలి. లైన్ జాయినింగ్ పాయింట్స్ అని మనకి ఇవి ఇచ్చాడు స్టూడెంట్స్. ఓకే. అండ్ 20 వచ్చేసి మనకి ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ ద యాంగిల్ మేడ్ బై ద వెక్టార్. సో ఇచ్చి మనకి కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా వాల్యూస్ కనుక్కోమంటున్నాడు ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్స్. ఇది ఫెమిలియర్ సమ్, చాలా చాలా ఈజీ సమ్ కూడా. ఓకే, మేము ఇచ్చిన మెథడ్స్ అన్ని కూడా ఇంపార్టెంట్ మెథడ్సే ఇచ్చాము, ఒక్కసారి గమనించండి. ఓకే. షో దట్ ఏ ప్లస్ బి అండ్ ఏ మైనస్ బి ఆర్ ద పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. మనం ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి చేసి వాల్యూస్ని, ఆ వాల్యూస్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ కూడా చెప్పాలి. ఓకే. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ కనుక్కోవాలనుకోండి. సపోజ్ ఇక ఫైండ్ ఏ ప్లస్ బి క్రాస్ ఏ మైనస్ బి వాల్యూ కనుక్కోవాలి. సో ఇది 23rd క్వశ్చన్. అండ్ 24th క్వశ్చన్ వచ్చేసి మనకి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ప్లేయింగ్ త్రూ ద పాయింట్స్ అని ఇచ్చి పర్పెండిక్యులర్ టు ద వెక్టర్ ఇచ్చాడు. ఓకే, మనకి ఇవి ఇచ్చి మనకి ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు, గమనించండి. ఓకే, ఇది మనం వెక్టార్స్ నుంచి ఇచ్చిన సమ్స్. సో మనం ఇప్పుడు ట్రిగ్నామెట్రీకి వెళ్దాం. 25th క్వశ్చన్ చూస్తాం. చూడండి, కాస్ 9 ప్లస్ సై 9 ఇచ్చాడు బై కాస్ 9 మైనస్ సై 9 ఇచ్చాడు. మనకి కాట్ 36 వాల్యూ కనుక్కోమంటున్నాడు. చాలా ఈజీ సమ్ ఇది. సో ప్రూవ్ చేయమంటున్నాడు, ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇది వాల్యూ ప్రూవ్ చేయమంటున్నాడు. మీరు ఈ క్వశ్చన్ వేసుకుని 2-3 స్టెప్స్ ట్రై చేసి లాస్ట్లో ఆన్సర్ వేసుకున్నా మీకు మార్క్స్ వస్తాయి. ప్రూవ్ దట్, షో దట్ ఆన్సర్స్ అనేవి క్వశ్చన్లోనే ఉంటాయి. మీరు ఒక 2 స్టెప్స్ ట్రై చేయండి, మార్క్స్ ఈజీగా వస్తాయి. సో నెక్స్ట్ 26th క్వశ్చన్ చూస్తే సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు -1/3 ఉంది. డస్ నాట్ లైస్ ఇన్ థర్డ్ కోఆర్డినేట్ అంటున్నాడు. సో గమనించండి, థర్డ్ కోఆర్డినేట్ కాదు అన్నప్పుడు ఆల్ అనేది ఫస్ట్ కోఆర్డినేట్లో అన్నీ పాజిటివ్ ఉంటాయి. సిల్వర్ అనేది సెకండ్ కోఆర్డినేట్లో కూడా పాజిటివ్ ఉంటుంది సైన్. సో థర్డ్ కోఆర్డినేట్ ఫోర్త్ కోఆర్డినేట్లో నెగిటివ్ ఉంటుంది. థర్డ్ కోఆర్డినేట్ కాదంటే ఫోర్త్ కోఆర్డినేట్లో మనకి ఈ 1/3 ఉన్నట్టు, -1/3 ఉన్నట్టు. అంటే మనకి కాట్ వాల్యూ పాజిటివ్ రావాలి. ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే కాట్ వాల్యూ పాజిటివ్ రావాలి, కాస్ వాల్యూ నెగిటివ్ ఉంటుంది. ఓకే, సో ఇది చాలా ఈజీ సమ్స్, మీరు మనసు పెడితే ఈజీగా వస్తాయి. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan 20 ప్లస్ tan 60 వాల్యూ. సో ఇది కూడా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ ప్రూవ్ దాట్ అని చెప్పేసి మనకి ఇలా ఇచ్చాడు, ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇచ్చాడు. మీరు ఈ వాల్యూస్ ట్రై చేసినా మీకు ఈజీగా లాస్ట్ 0 వస్తుంది. ఓకే, ఫైండ్ ద ఎక్స్ట్రీమ్ వాల్యూ ఆఫ్ కాస్ 2x ప్లస్ కాస్ స్క్వేర్ x.
సో ఇవన్నీ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్, ఇవన్నీ ఒక్కసారి ఫార్ములాస్ రివైజ్ చేయండి. ఆల్రెడీ సమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, చూడండి. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ స్క్వేర్ 82 ఆఫ్ మైనస్ సైన్ స్క్వేర్ 22 ఆఫ్. ఇది కూడా ఫార్ములా బేస్డ్ క్వశ్చనే. ఫార్ములాస్ వస్తే ఈ క్వశ్చన్స్ ఈజీగా వస్తే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్, పీరియడ్ కనుక్కోమంటాడు. ఫైండ్ ద పీరియడ్ ఆఫ్ ఫాలోయింగ్ అని క్వశ్చన్స్ ఇచ్చాను. ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్ ఇచ్చాను, ఏదో ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్, tan 20 ఈజ్ ఈక్వల్స్ టు మనకి ల్యాండా అయితే ఇచ్చాను. షో దట్ ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఈ వాల్యూ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, నెక్స్ట్, ఇది ట్రిగ్నామెట్రీలో హైపర్బోలా ఫంక్షన్ సంబంధించిన బేస్ క్వశ్చన్స్ అయితే మనం ఎంటర్ అయిపోయాము. చూద్దాం ఒకసారి, చూడండి సైన్ హెచ్ ఆఫ్ ఎక్స్, హెచ్ అంటే హైపర్బోలిక్ ఫంక్షన్స్. సో సైన్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 3/4 ఇచ్చాడు మనకి. ఫైండ్ కాస్ హెచ్ 2x సైన్ హెచ్ 2x అని కనుక్కోవాలి. సో చాలా ఈజీ సమ్స్ ఇవి. కాస్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 5/2 అన్నాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్ ఇచ్చాను. సేమ్ పైన క్వశ్చన్స్ ఎలాంటివి ఉన్నాయో అలాంటి క్వశ్చన్స్ ఇచ్చాను. ఇది కూడా చాలా సింపుల్. రెండు మెథడ్స్ కూడా సేమ్ మెథడ్సే. ఇది సైన్ వాల్యూ బేస్ మీద, ఇది కాస్ వాల్యూ బేస్ మీద. ఓకే, 35th క్వశ్చన్ చూస్తే కాస్ హెచ్ ఆఫ్ ఎక్స్ మైనస్ సైన్ హెచ్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఇచ్చి మనకి ఇది ప్రూవ్ చేయమంటున్నాడు. సో మీరు కొన్ని స్టెప్స్ ట్రై చేసి ఈ ఆన్సర్ లాస్ట్లో వేసినా మీకు మార్క్స్ అనేవి వస్తాయి స్టూడెంట్స్. ఓకే, ఇది కూడా ప్రూవ్ దట్ బేస్ మీద క్వశ్చన్ ఇచ్చాను చూడండి. సో ఇదొక టైపు, బట్ రెండు ప్రూవ్ చేయాల్సిన క్వశ్చన్సే. ఓకే, చాలా ఈజీ మెథడ్స్ ఇవి. చేయండి, వాల్యూస్ మార్చడం మీరు ఎగ్జామ్లో ఈజీగా చేయగలుగుతారు. లాస్ట్ చూడండి 37 నుంచి 40 వరకు ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఫంక్షన్స్లో నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఒక క్వశ్చన్కి 4 క్వశ్చన్స్ మనం ఫస్ట్ ఇచ్చాము, ఇంకొక క్వశ్చన్ కోసం 4 క్వశ్చన్స్ లాస్ట్లో ఇచ్చాము. స్టూడెంట్స్ గమనించండి. సో మీరు ఈ 4 క్వశ్చన్స్లో నుంచి కూడా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇవి ఓవరాల్గా క్వశ్చన్ స్టూడెంట్స్ గమనించండి. ఫంక్షన్స్లో కూడా మనకి షో దాట్ ఇచ్చాము, ఎఫ్ ఆఫ్ tan θ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ 2θ అని. ఇంకొకటి ఫైండ్ ద ఇన్వర్స్ బేస్ మీద క్వశ్చన్ ఇచ్చాము. ఇంకోటి డొమైన్ ఫంక్షన్ కనుక్కోమని చెప్పాము. ఇంకోటి డొమైన్ ఆఫ్ ద రియల్ వాల్యూడ్ కనుక్కోమని చెప్పాము. ఇవి 4 క్వశ్చన్స్ ఫంక్షన్స్ నుంచి ఇచ్చాము స్టూడెంట్స్. సో మరి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎగ్జామ్ వచ్చే క్వశ్చన్స్ ఈ ఎక్స్ప్లెనేషన్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి చూడండి. మనస్ఫూర్తిగా మీ అందరికీ మంచి మార్క్స్ రావాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను స్టూడెంట్స్. బాయ్.